ఖలిస్తానీ తీవ్రవాదులకు సంబంధించి ప్రధానమైనటువంటి అంశం ఒకటి నేను మొదటి నుంచి చెప్తా. వాళ్ళొక ఉన్మాదులు, దేశాన్ని మొక్కలు చేసేసి ఏదో చేసుకోవాలనుకుంటున్నారు. ఒక రకంగా మరొక ఆఫ్ఘనిస్తాన్ని తయారు చేయాలనుకుంటున్నారు తప్పించి వాళ్ళు ఏదో పోని పాలన తెలిసినటువంటి వాళ్ళు కాదు. ఉన్మాదులకి తాము ప్రశాంతంగా ఉన్మాదం చేసుకోవడానికి అవకాశం కోరుకునేవాళ్ళు. కానీ దాన్ని ఒక భావజాలం కింద, అదొక గొప్పతనం కింద భావిస్తా ఖలిస్తానీలను ఎంకరేజ్ చేసుకొచ్చినాయి కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ. గతంలో అట్లాగే ఖలిస్తానీని ఎంకరేజ్ చేసిన పాపమే ఇందిరాగాంధీ మరణానికి కారణమైంది. చివరికి ఆ ఖలిస్తానీల్ని అంతం చేయడానికి ఆవిడ చేసిన ఆపరేషన్ ఆ తర్వాత ఆమె మరణానికి కారణమైంది. ఖలిస్తానీల్ని తీవ్రవాదులుగానే చూడాలి. బుజ్జగింపు ధోరణులు అనేది మంచిది కాదు. ఇప్పుడు చివరికి కాంగ్రెస్ పార్టీ ఏ ఖలిస్తానీని సపోర్ట్ చేస్తుందో ఆ ఖలిస్తానీలు భారత జాతీయ జెండాన్ని నెలకేసి తొక్కుతూ ఉంటారు. రెండో వైపు వీళ్ళే గాంధీ విగ్రహ ధ్వంసం, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తమకి సపోర్ట్ చేస్తూ వస్తుందో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గాంధీ విగ్రహాన్ని ఏ కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నటువంటి ఏ నాయకురాలైతే సోనియా ఉందో ఆవిడ సొంత దేశంలో చేసినటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఖలిస్తాన్ ఉద్యమ సానుభూతి పరులు ఇటలీలో బుధవారం మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గురువారం నుంచి అక్కడ జరగనున్న G7 సదస్సుకు ప్రధాని మోడీ హాజరు కానున్న నేపథ్యంలో రోజు ముందుగా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని గంటల్లోనే విధ్వంసం చోటు చేసుకుంది. నిందితులు విగ్రహం పీఠ భాగంలో హత్యకు గురైన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్కు అనుకూలంగా వివాదాస్పద నినాదాలు రాశారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా శుభ్రం చేసినట్టు స్థానిక అధికారులు తెలిపారు. ఇటలీలోని అపూలియా ప్రాంతంలో గురువారం ప్రారంభమయ్యే 50వ G7 సదస్సు శనివారం దాకా కొనసాగబోతుంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానం మేరకు మోడీ ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారు. గాంధీ విగ్రహ ధ్వంసంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా మీడియాతో మాట్లాడుతూ ఇటలీ అధికారులతో విషయంపై చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతేడాది కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లోని వర్సిటీ ఆవరణలో కూడా ఖలిస్తాన్ సానుభూతి పరులు మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మరి తమ మూల నాయకుడైనటువంటి గాంధీ గారి విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే ఆ విషయంలో ఖండించగలిగే పరిస్థితిలో కాంగ్రెస్ ఉందో లేదో చూసుకోవాలి.